హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ పనీర్ శాండ్విచ్, పనీర్ వెజ్ శాండ్విచ్. ఈ శాండ్విచ్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి టమాటా ముక్కల్ని తీసుకోవాలి. ఒక పెద్ద టమాటా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ఆనియన్ని కూడా సన్నగా ముక్కల్లా కట్ చేసి ఆనియన్ ముక్కల్ని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పన్నీర్ని క్యూబ్స్ లాగా వేసుకుంటే అంత బాగుండదు, కాబట్టి పన్నీర్ని తురుమేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు పన్నీర్ని తురిమి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా, ఫ్రూట్ చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ లిటిల్ బిట్ పావు చెంచా కారం వేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులోనే వెజ్ మయోనీస్ 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వెజ్ మయోనీస్ వేసుకొని ఇందులోనే టమాటో కెచప్ దీన్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. కాస్త స్వీట్గా కావాలి అనుకుంటే టమాటో సాస్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని దీని మీద మన స్టఫింగ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని దీని మీద స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత దీని మీదకి చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేయడం వల్ల మనకి శాండ్విచ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసుకొని దీని మీద వేరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. దానికి మనము కాస్త టేస్ట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మయోనీస్ని లేదా టమాటో కెచప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మయోనీస్ని అప్లై చేసుకొని ఆ స్లైస్ని దీని మీద పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇప్పుడు దీన్ని గ్రిల్ చేసుకోవటం కోసం గ్రిల్ ప్యాన్ని హీట్ చేసుకోవాలి స్టవ్ మీద. గ్రిల్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కాస్త బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని మనము శాండ్విచ్ని గ్రిల్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ప్యూర్ ఘీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బటర్ వేసుకొని పాన్ మొత్తం బటర్ అప్లై చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత దీని మీద బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి మనం శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవటమే. ఇది 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పన్నీర్ వెజ్ శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.